నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రైతు భరోసా ఇక మొత్తానికి బంద్. మీరు వింటున్నది కరెక్టే. రైతు భరోసా వాళ్లకు వీళ్లకు అందరికీ కొంతమందికి కట్. ఎందుకో తెలిసే ముందు ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు బంధు 2016లో ఆనాటి ప్రభుత్వం తీసుకోకపోయినప్పటికీ కూడా, ఆనాటి ప్రభుత్వం చెప్పనప్పటికీ కూడా, మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ కూడా, గతంలో 2016లో కేసీఆర్ నాయకత్వాన అక్కడ రైతు బంధు పేరుతోటి రైతులకు పెట్టుబడి సాయం అందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్. అంటే అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్. తర్వాత రైతు భరోసా తర్వాత 2023 ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి మాట్లాడదాం. అసలు రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఒకటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తిగా ఒకటి గమనిస్తే 2016లో కేసీఆర్ ఒక ఎకరాకు 5,000 రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ప్లస్ 5,000 అంటే రెండు సీజన్లు కాబట్టి 10,000 రూపాయలను ఇక్కడ రైతుల అకౌంట్లలో వేసేది. ఒకటి జూన్లో వేసేది, మరొకటి డిసెంబర్లో వేసేది. కానీ ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి, అంటే గతంలో రైతు బంధుగా ఉన్నది. తర్వాత 2023 తెలంగాణ ప్రజలను ముంచింది అనుకోవచ్చు. 2023 తెలంగాణ ప్రజలను ఎందుకు ముంచింది అని అనుకుంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలను, ఇక్కడ ఒక ఎకరాకు 7,500 రూపాయలను ఇస్తామంటే, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కొంత మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో విఫలమైంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 7,500 అనేసరికి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం, తర్వాత ఒక్కసారిగా 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన మీద అప్పటికే యుద్ధం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ తెలంగాణ ద్రోహం అయిపోయింది, తెలంగాణ దోచుకుంటున్నారు, ఆ నలుగురు దోచుకుంటున్నారు, కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఇక్కడ 7,500 రూపాయలకు మోసపోయి ఈరోజు గోసపడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే రైతులు ఈరోజు క్లియర్గా మోసపోయి గోసపడుతున్నటువంటి వాళ్ళు. 7,500 అన్నారు. తర్వాత కాలంలో రోజు రోజుకిగా పెరుగుతున్నటువంటి నేపథ్యం, రోజుకి అయినటువంటి నేపథ్యంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎకరాకు 7,500 వేయాల్సిన చోట 5,000 రూపాయలనే వేసింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఎందుకు వేసిరు అంటే, ఇప్పుడు కనుక కేసీఆర్ పాలన ఇంత ఉంటే మనం ఇంత ఇస్తాం, తర్వాత 100 రోజుల పరిపాలనను పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత 5,000 తర్వాత 7,500 ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కూడా దీనిపై మాట్లాడాల్సినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు కనీసం క్లారిటీ అయినటువంటి పరిస్థితి. అంటే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ రోజు కూడా రైతాంగాన్ని కాపాడేటువంటి మాటలు మాట్లాడలేదని కూడా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ 5,000 రూపాయలు వేసి, ఈ 5,000 రూపాయలు ఎక్కడివి అంటే మళ్ళీ ఈ కేసీఆర్కే ఈ యొక్క అర్హత దక్కుతుంది. ఎందుకు అంటే ఎన్నికల కంటే ముందు ఇక్కడ రైతు భరోసా పడాల్సినటువంటి, అంటే ఇప్పుడు రైతు భరోసా, అప్పటి రైతు బంధు పడాల్సినటువంటి సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు లెటర్ రాసిరు, ఆ రోజు అప్పట్లో పెద్ద గందరగోళమైనటువంటి ఇష్యూ. తర్వాత ఈ 5,000 కూడా కేసీఆర్కే చెందాల్సినటువంటివి. అయితే అది చేసిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, 7,500 ఇవ్వలేము, 6,000 రూపాయలు ఇవ్వగలుగుతాము, తెలంగాణ అప్పుల పాలైంది, తెలంగాణను దోచుకున్నారు, తెలంగాణను అంతా బంగారు తెలంగాణను బతుకుదేరువు లేనటువంటి తెలంగాణను చేసిరని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అప్పటికి కూడా రైతాంగం ఎస్ అన్నది. కానీ ఇప్పుడు పెద్ద మొత్తానికే నష్టం చేకూర్చారు. అసలు 5,000 లేవు, ఈ 6,000 లేవు, ఆ 7,500కి అసలు ఈ మైనస్ అయిపోయినాయి. 7,500 మైనస్ చేసి 6,000 అన్నారు, 6,000 పోయినాయి, 5,000 పోయినాయి. మొత్తానికి రైతు భరోసా లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క ఖరీఫ్ సీజన్తో కలుపుకుని చూసుకుంటే ఈ యొక్క 6 పంటలల్లా కేవలం 2 పంటలకే రైతు భరోసా వేసినటువంటి నేపథ్యం. అంటే 4 సార్లు
ఒక్కొక్క ఎకరానికి 6,000 అంటే ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి 2 పంటలు అంటే 4 పంటలకు సంబంధించినటువంటిది వేయాలి అంటే 24,000 రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రతి ఒక్క రైతుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ అప్పు ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క ముచ్చట పూర్తిగా ఏంది అనేది ఒకసారి మాట్లాడుకుంటే, ఇక్కడ పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇక్కడ రైతు భరోసా ఇప్పటి నుండి శాటిలైట్ సిస్టమ్ ద్వారా రైతులను గుర్తించి, రైతులు వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి శాటిలైట్ సర్వే ఆధారంగా కేవలం రైతు భరోసాపై బిగ్ అప్డేట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఒకసారి చూసుకుంటే, కేవలం ఖరీఫ్ అనేది వానాకాలం పంటకే, ఇక్కడ వానాకాలం పంటకే రైతు భరోసా వస్తుంది, లేదు కానీ యాసంగి పంటకు వెయ్యము అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి ఖరీఫ్కు ఓకే, యాసంగికి నో, రైతు భరోసా ఓన్లీ ఖరీఫే, యాసంగికి పడదు అని చెప్పేసి కూడా ఒక బిగ్ అప్డేట్ని కాంగ్రెస్ పార్టీ అందజేస్తా ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అంటే తెలంగాణలో రైతాంగానికి ఎంత ఒక రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతా ఉన్నది. 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్. ఇప్పుడు కనుక ఒక సీజన్కి వచ్చేసి అంటే 2 సీజన్లకు వచ్చేసి 18,000 కోట్ల రూపాయలు అయితే, ఈ 18,000 కోట్లకి వెళ్ళి ఇప్పుడు 9,000 కోట్లు వేసాడు. ఈ 18,000 ఇంకో 9,000 కోట్లను కట్ చేసేసి యాసంగికి నో చెప్పే ప్రయత్నం చేయబోతా ఉన్నది. యాసంగికి నో చెప్పే ప్రయత్నం చేయబోతా ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్. ఖరీఫ్ సీజన్కే ఎస్. ఖరీఫ్ ఎందుకు అంటే మరి దానికి సమాధానం కూడా మరి రేవంత్ రెడ్డి సైన్యమే చెప్పాలా. రేవంత్ అంటే మొత్తానికి రైతు తెలంగాణలో ఉన్నటువంటి నమ్మించి ఓటేస్తే గొంతు కోసినటువంటి పరిపాలన ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఆ రోజులలో రైతు భరోసా, రైతు బంద్ అవుతుందా? ఈ ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నీకు దమ్ముంటే కేసీఆర్, నీకు దమ్ముంటే రైతు భరోసా 2 సార్లు ఎందుకు ఇస్తున్నాం, 3 సార్లు ఇవ్వచ్చు కదా అని అడిగినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పాలా, మీరెందుకు 3 సార్లు ఇవ్వలేకపోతా ఉన్నారు? సరే, మూడు సార్లు అనేది ఏదన్నా చెరువుల కలవని, గంగల కలవని మాకు అవసరం లేదు. మాకు రావాల్సినటువంటి రైతు భరోసా సమయానికి వస్తుందా లేదా అని తెలంగాణ రైతాంగం, తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది ముఖ్యమంత్రి గారిని. దీని మీద కనీసం అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారు? ఇప్పటికీ 4 సార్లు ఎగగొట్టినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు క్లియర్గా తెలంగాణ ఉన్నటువంటి రైతులను, యువకులను, నిరుద్యోగులను, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సామాజికంగా తెలంగాణ బిడ్డలను మోసం చేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టిరు అని చెప్పేదిగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు రైతు భరోసా అనే కోణానికి కూడా తీసుకొచ్చు. ఇక కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి వీళ్ళు సంవత్సరానికి 12,000 రూపాయలు, ఉన్నవానికి ఈరనాయన అంటే లేనోనికి కూడా సృష్టిస్తా అని చెప్పి ఈరోజు ఆర్బీఐ అప్పిస్తలేదు, కేంద్రం ఒప్పుకుంటలేదు. ఇవన్నీ ఎందుకు? మీ యొక్క గురువు గారు ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి ఇంత అని ఒక అమౌంట్ ఇచ్చేస్తా ఉన్నాడు కదా ఫిక్స్డ్గా. ఎకరానికి ఇంత లేకుండా అర్ధ ఎకరం ఉన్నా, పావు ఎకరం ఉన్నా, ఎంతున్నా ఒక అమౌంట్ ఇచ్చేస్తా ఉన్నట్టుగా ఆ ప్రయత్నం అని చేయండి. ఎందుకని మరి చేతగాని హామీలు ఇచ్చి తెలంగాణను తుంగలో దొక్కి రైతులను నమ్మించి గొంతు కోసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, అవునా అని చెప్పేసి కూడా చాయ్ బండ్ల కాడ 4 పెద్ద మనుషులు కూర్చొని రచ్చబండ కాడ చర్చ జరుగుతూ ఉన్నది. రైతు బంధు పడ్డాదిరా పల్లెదోరా, రైతు బంధు పడ్డాదిరా పల్లె మామ, ఏమిరా నీ అమ్మ ఈ వరకు మంచిగా పడతాం. సరే రైతు బంధు చేస్తలేడు. యూరియా కష్టాలు ఏమైనాయి? యూరియాకు ఏదో యాప్ తెచ్చి యాప్లో మనువాడ ఎప్పుడు బిజీ, సర్వర్ బిజీ ఉంటుంది, లేకపోతే యూరియా బస్తాలు అయిపోయి ఉంటాయి. ఒక యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారే. తెలంగాణ పల్లెలల్లా ఆ రోజులలో ఎట్లుంటుండే, పల్లేర్లు మురిసే తెలంగాణలోనా, నా పల్లె పంట సేనులోనా అని చెప్పి పాటలు పాడుతుండే. నీళ్లు లేక పల్లేరుల కాయకు సంబంధించినటువంటి చెట్లు మొలుస్తున్నాయి నా పంట పొలాలలో అని చెప్పి ఆ రోజులు వాడుతుండే. ఈరోజు ఒక యూరియా బస్తా కోసం పడిగాపులు కాసి ఆడ రోడ్ల మీద చెప్పులు పెట్టుకున్నటువంటి దయనీయమైనటువంటి స్థితికి తీసుకుపోయినటువంటి రేవంత్ సర్కార్ ముందే చెప్పిండు. ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తా అన్నాడు, తెచ్చినటువంటి సందర్భం తెలంగాణలో చూస్తున్నాం. ఇప్పటి నుండి ఇక రైతు భరోసా 2 సార్లు రాదు అని చెప్పేసి కూడా
ఒక బిగ్ అప్డేట్ని మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం. మరి యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తర్వాత రైతు భరోసా ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.